ఆప్కి అదాలత్లో ఇమ్రాన్ ఖాన్ గారి మీదున్న ఆరోపణ ఈయన క్రికెట్ ని ఆయన పర్సనల్ లాభాల కోసం వాడుతూ ఉంటారు. ఇమ్రాన్ గారు, ఇది నిజమేనంటారా? క్రికెట్ మిమ్మల్ని ఒక సూపర్ స్టార్ చేసింది. ప్రజలు, ముఖ్యంగా యువతులు మిమ్మల్ని ఒక గాడ్ ఆఫ్ క్రికెట్గా అనుకున్నారు. కానీ మీరు క్రికెట్ కోసం అసలు ఏం చేశారు? క్రికెట్ కోసం నేను ప్లేయర్గా ఉండేటప్పుడు ఎలాగైనా గెలిపించాలని ఆశపడేవాణ్ణి. నేను కెప్టెన్ అయ్యాను. నేను పాకిస్తాన్ టీం వదిలి వెళ్ళేటప్పుడు ఎంతో గర్వంగా అనిపించింది. అప్పుడు పాకిస్తాన్ ఒక బెస్ట్ టీమ్గా ఉండేది. అంతేకాకుండా వరల్డ్ కప్ గెలిచిన టీమ్గా ఉండేది. ఇంకా 1992లో అదొక బెస్ట్ టీం. అది ప్రపంచంలోనే నెంబర్ 1 టీమ్గా ఉండేది. ఎంతో టాలెంట్ ఉన్న నెంబర్ 1 టీం. కానీ మీతో పాటు ఆడిన వాళ్ళు అసలు ఏమన్నారంటే, ఇమ్రాన్ ఖాన్ గారు క్రికెట్ని ఆయన పర్సనల్ కెరియర్ గ్రోత్ కోసం మాత్రమే వాడుకున్నారు, క్రికెట్లో మీ డామినేషన్ని పెంచుకోవడం మాత్రమే చేశారు అంటున్నారు. నేను 1987లోనే నా రిటైర్మెంట్ అనౌన్స్ చేశాను. దానికి కారణం ఏంటంటే, నాలో ఉన్న ఆ కసి, క్రికెట్ మీదున్న పిచ్చి అప్పటికే అయిపోయింది. ఎందుకంటే నేను ఆ బెంచ్ లెవెల్లో లేను. అప్పుడు నేనేమనుకున్నానంటే, పీకులో ఉన్నప్పుడే వదిలేయాలని. ఎవరైనా నన్ను టీం నుంచి బయటికి పంపేసే బదులు పీకులో ఉన్నప్పుడే నేనే వెళ్తే మంచిదనుకున్నాను. ఆ తర్వాత జనరల్ జియా పబ్లిక్గా రిక్వెస్ట్ చేశారు, నువ్వు టీం లోపలికి రా, నువ్వు టీంకి అవసరము అని. సో నేను టీం కోసం మళ్ళీ వచ్చాను. ఆ తర్వాత నేను మళ్ళీ క్రికెట్ వదిలేయాలి అనుకున్నప్పుడు అప్పుడు నేను క్యాన్సర్ హాస్పిటల్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను. సో క్యాన్సర్ హాస్పిటల్ యొక్క ప్రాజెక్ట్ యొక్క డాక్టర్స్, ఇంకా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ వీళ్ళందరూ నాతో ఏం చెప్పారంటే, ఒకవేళ మీరు క్రికెట్ వదిలి ఇప్పుడు మీరు బయటకు వచ్చేస్తే అప్పుడు మీరు ఈ హాస్పిటల్ కట్టలేరు. ఎందుకంటే ప్రజల కళ్ళ ముందే మీరు కనిపిస్తూ ఉండాలి, డబ్బు చేర్చాలి. ఒకవేళ మీరు పబ్లిక్ దృష్టి నుంచి బయటపడ్డారేమంటే అప్పుడు మీరు హాస్పిటల్ కోసం 70 కోట్లు చేర్చాలి, అది మీరు చేర్చలేరు అన్నారు. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడింది మొత్తం క్యాన్సర్ హాస్పిటల్ కోసమే. జావేద్ నియందత్ గారి బుక్ ఆటోబయోగ్రఫీ, అందులో ఆయన ఏమని రాశారంటే, ఇమ్రాన్ ఖాన్ గారి పేరు మీటర్ అని రాశారు. అంటే ఆ మీటర్ డబ్బుల కోసమే పరిగెడుతుంది. యాక్చువల్గా అది తలకిందులుగా మారింది. మీరు చెప్తున్నారే ఆ మీటర్ గురించి. అంటే ఇందులో ముఖ్యంగా మా టీంలో 3-4 ఉండేవారు. అందులో కొంతమందికైతే డబ్బు మీద ఎక్కువ అభిమానం ఉండేది, కొంతమందికి ఉండేది కాదు. అందులో వాళ్ళ కోరిక ఏంటంటే, వరల్డ్ కప్లో టీముకొచ్చే డబ్బు మొత్తం నేను అది తీసుకువెళ్ళి హాస్పిటల్ కడుతున్నానేమో. మీ మీద 2 నిందలు వేశారు. అదేంటంటే, మ్యాచ్ పూర్తయిన తర్వాత అందులో మీకొచ్చిన పేరు ప్రఖ్యాతలు దాన్ని మీరు క్యాన్సర్ హాస్పిటల్ కోసం అడ్డుపెట్టి వాడుకున్నారు, అదొక ఆరోపణ. ఆ తర్వాత మీరు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో మీరు నాకు క్యాన్సర్ హాస్పిటల్కి సాయం కావాలని అడిగారు. ఇందులో నాకు ఎటువంటి సిగ్గు లేదు. ఆల్రెడీ మీతో నేను చెప్పాను, ఇది హాస్పిటల్ కట్టడం కోసమే ఆడుతున్నాను అని. ఆ హాస్పిటల్ నా కోసం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజల కోసం. పాకిస్తాన్లో వాహిద్ క్యాన్సర్ హాస్పిటల్ కట్టాలి అని. సో ఇది నా దేశం కోసం చేస్తున్నాను. ఇందులో పబ్లిసిటీ చేయడంలో నాకు ఎటువంటి సిగ్గు లేదు. నేను 2 సంవత్సరాలుగా పబ్లిసిటీ చేస్తూనే ఉన్నాను. నేను ఎప్పుడైతే ప్రైజ్ గెలుస్తూ వచ్చానో ఆ డబ్బు మొత్తం తీసుకెళ్లి నా హాస్పిటల్కి ఇచ్చేవాడిని. ఆస్ట్రేలియాలో నేను 2 సంవత్సరాల క్రితం క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు తీసుకున్నాను, పాకిస్తాన్ టీంకి ఆడేటప్పుడు. సో నేను తెలిసే నా క్రికెట్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని హాస్పిటల్కి డొనేట్ చేశాను, హాస్పిటల్ ప్రొజెక్ట్ చేయడం కోసం. మీ అవార్డుని హాస్పిటల్కి ఇవ్వడంలో ఎలాంటి సమస్య లేదు. కానీ ప్లేయర్స్కి ఏమనిపించిందంటే, మీరు తిరిగి వచ్చేటప్పుడు మీరు సింగపూర్లో ఉన్నారు. సింగపూర్ అంబాసిడర్ గారు మీకు ఒక చెక్ అందించారు. ఆ చెక్ ఫుల్ టీంకి అయిండొచ్చు, కానీ మీరు దాన్ని కూడా తీసుకెళ్లి హాస్పిటల్లో ఇచ్చేశారు. ఎప్పుడైతే నాకు ఈ థాట్ తట్టిందో, అలాగా మా ప్లేయర్స్ కూడా ఎప్పుడు ఈ థాట్ తట్టిందో, నేను టీం డబ్బులు హాస్పిటల్కి ఇస్తున్నానని, అప్పుడు నేను నిర్ణయించుకున్నాను, ఇక నేను క్రికెట్ ఆడకూడదని. అప్పుడే నేను పూర్తిగా హాస్పిటల్పై దృష్టి పెట్టగలను. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడాను, అది కూడా హాస్పిటల్ కోసమేనని చెప్తూ వచ్చాను. అయితే అందరూ అనేటట్టు నేను ప్లేయర్స్ డబ్బు తీసుకుని హాస్పిటల్లో ఖర్చు పెట్టానన్నది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో నా పని చేయలేను. ఇంకా మీరు సింగపూర్ గురించి మాట్లాడారు కదా, ఆ అంబాసిడర్ ఇంకా ఉన్నారు. ఇప్పుడైనా సింగపూర్లో లేరు, ఇస్లామాబాద్లో ఉన్నారు. ఆ డబ్బులు కూడా హాస్పిటల్ కోసమే చేర్చాం. కానీ టీం ప్లేయర్స్ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే, అది ఖచ్చితంగా టీం ప్లేయర్స్. కొంతమంది కుర్రాళ్ళకు చూశారంటే డబ్బు మీద మమకారం ఎక్కువగా ఉంటుంది. ఇందులో దురదృష్టం ఏంటంటే, వాళ్ళకున్న స్వార్థం వల్లే వారు అలా అర్థం చేసుకున్నారు. నేను వాళ్ళ డబ్బు హాస్పిటల్ ఖర్చు పెట్టానని. అదంతా రూమర్ మాత్రమే. ఆయన బుక్లో ఇది కూడా రాశారు, మీరు బోర్డ్ ఆఫ్ అఫీషియల్స్తో కలిసి ఆయన్ని క్రికెట్ కెప్టెన్సీ నుంచి తీసేశారట. నేను బోర్డులో అఫీషియల్ కాదు, నేను బోర్డు మెంబరు కాదు. అలాంటప్పుడు నేను బోర్డు వాళ్ళకి చెప్పి కెప్టెన్ని తీసేయగలనా?
ఇదొక మిస్అండర్స్టాండింగ్. మీ అందాది ఇలా మాట్లాడతాడని నేను అస్సలు అనుకోలేదు. ఇది నిజంగా తప్పు. మేమిద్దరం కలిసి ఎన్నో మ్యాచ్లు ఆడాం, అలాగే ఎన్నో గెలిచాం. మా కాంబినేషన్ చాలా బావుండేది. జావేద్ పర్ఫార్మెన్స్ టీంలో చాలా బావుండేది. కానీ ఇలాంటి విషయాలు వింటుంటే ఆయన బుక్లో చాలా బాధగా ఉంది. ఆయన బుక్లో చాలా స్పెసిఫిక్గా ఒక విషయం చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ మా టీంని బ్రేక్ చేయాలనుకున్నారు అని. మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు ఒక పార్టీ ఇచ్చారు. ఆ పార్టీకి మీరు ముగ్గురిని పిలవలేదు. జావేద్ నియందా, రమేష్ రాజా, ఇంకా సలీం మలిక్ని. ముగ్గురిని వదిలేసి టీంలో ఉన్న మిగతా వాళ్ళందరినీ పిలిచారు మీరు. చూడండి, ఇది కూడా చాలా చిన్న బుద్ధనే చెప్పొచ్చు ఈ విధంగా ఆలోచించడం అన్నది. ఒకవేళ పార్టీ జరిగి మధ్యన నలుగురు బయటికెళ్ళిపోతే ఆ పార్టీ పోతుందా లేకపోతే టీం వెళ్ళిపోతుందా? కానీ మీరిది ఒప్పుకుంటున్నారా? అది ఇండియాలో జరిగినా సరే లేదా పాకిస్తాన్లో జరిగినా సరే క్రికెటర్స్ దృష్టి ఎప్పుడూ కూడా ఎండోర్స్మెంట్స్ ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ వీటి మీదే ఉన్నాయి, కానీ క్రికెట్ మీద అస్సలు లేదు అనేది. ఒకవేళ ప్రొఫెషనల్ క్రికెటర్నైతే వాళ్ళు అంటే అడ్వర్టైజ్మెంట్ లాక్ చేస్తున్నారు, స్పాన్సర్షిప్ చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ క్రికెట్లో ఫోకస్డ్గా ఉంటే ఇందులో ఎటువంటి తప్పు లేదు. నాకు బాగా గుర్తుంది, నేను ఫస్ట్ టైం ఇండియాకు వచ్చినప్పుడు క్రికెట్ టూర్లో అప్పుడు నాకు రిబ్ ఇంజరీ అయింది. అప్పుడు నేను క్రికెట్లో చాలా పీక్లో ఉండేవాడిని, చాలా ఫాస్ట్గా బౌలింగ్ చేస్తూ ఉండేవాడిని. సో నేను ఆడలేకపోవడం వల్ల వాళ్ళు నా మీద ఎలా నింద మోపారంటే, నేను రాత్రుల్లో పార్టీకి వెళ్తాను, ఇండియన్ యాక్టర్స్ తోటి బయట తిరుగుతున్నాను, జీనతమన్తో నాకు పరిచయం ఉంది, ఇలాగా ఎక్సెట్రా ఎక్సెట్రా. అప్పుడు నాకు ఎంత షాకింగ్గా అనిపించింది అంటే, ఇప్పుడు నేను పాలిటిక్స్లో ఉండడం వల్ల ఎటువంటి నింద కూడా నాకు పెద్దగా అనిపించడం లేదు. కానీ ఆ కాలంలో ఈ విధంగా రాయడం చూసి నాకు చాలా షాకింగ్గా అనిపించింది. చాలా మంది ప్రజలు చెప్పారు, నేనే అతన్ని పార్టీలో చూశాను, పొద్దున్న 5 వరకు మెలకుగానే ఉన్నారు, డ్రింక్స్ తాగుతూ ఉన్నాడని. కానీ ఇంతవరకు ఎప్పుడూ తాగలేదు. సో ఇలాంటి నిందలు మోపుతూనే ఉంటారు. స్పోర్ట్స్ మ్యాన్ అన్నవాడు ఇలాంటివి పట్టించుకోకూడదు. మనం ఏదైనా మంచి చేసేటప్పుడు రాత్రంతా కూర్చుని మందు తాకే పార్టీ చేసుకున్న జనాలు మర్చిపోతారు. కానీ ఏదైనా పొరపాటు జరిగితే మనం తప్పు చేశామో లేదో మనపై నిందలు మోపుతారు. ఇది స్పోర్ట్స్ మ్యాన్ ఫేస్ చేసే తీరాలి. కానీ ఇలాంటి ఒక నిందని మీతో పాటు ఉన్న మీ కోలీగ్సే వేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? ఇలా ఎన్నోసార్లు జరిగింది. కానీ నేను జావేద్ పుస్తకం చదవలేదు. మీరు ఇలాంటి విషయాలని చెప్పారు కదా, ఇలాంటి విషయాలు వింటుంటే కాస్త బాధగానే ఉంది. నా కొలీగ్స్ ఉన్నారే, 15 సంవత్సరాలు క్రికెట్ ఆడినవారు, అతనే ఇంత చీప్గా ఇలాంటి విషయాలు రాస్తుంటే చాలా బాధగా ఉంది. కానీ ఏం చేయమంటారు, మనిషిగా పుట్టినప్పుడు ఇలాంటివన్నీ తప్ప. అలాగే మీతో ఇంకొకరు కూడా ఉండేవారు, సర్ఫరాజ్ నవాజ్. ఆయన ఎప్పుడూ మీ మీద ఏదో ఒక నిందలు వేస్తూనే ఉంటారు. చూడండి, అంటే మా ఖురాన్లో చెప్పారు, అంటే మా పవిత్ర గ్రంథంలో ఏం చెప్పారంటే, అల్లా మనుషులని మంచివారుగానే పుట్టించారు అని. వాళ్ళు ఎంత గొప్పవారైనా ఎంత ఎదిగినా గతాన్ని మర్చిపోకూడదు అని. ఒకవేళ గర్వంతో అతను ఆటలాడితే మృగం కన్నా కిందకి దిగజారిపోతాడు. ఈ సర్ఫరాజ్ కూడా అలాంటివాడే, అందుకని ఆయన గురించి ఎక్కువ మాట్లాడినాం. ఇవన్నీ కూడా ఈ మధ్య కాలంలో జరిగిన విషయాలు కాదు. 10 ఏళ్లుగా మీ మీద నిందలు వేస్తూనే ఉన్నారు. ఈ మధ్య కాలంలో మీ మీద 2 నిందలు వేశారు. అవేంటో నేను చెప్తాను. మీరు ఆ హాస్పిటల్ కోసం ఎంత డబ్బునైతే చేర్చి పెట్టారో, యాక్చువల్గా ఆ డబ్బుతో 10 హాస్పిటల్స్ కట్టొచ్చు. మీరు కట్టింది ఒకటే, మిగతా 9 మాయమైపోయాయి. అతని బుద్ధి అంతే అని మనం అనుకోవాలి. అతని బుద్ధి అంతే. ఈ బుద్ధిని మనం ఏమనుకోవాలంటే, ఒకవేళ అతను హాస్పిటల్ కట్టడానికి డబ్బు చేర్చుంటే 100లో 10% హాస్పిటల్ ఖర్చు పెట్టి మిగతాదంతా ఆయనే ఉంచుకుని ఉండేవాడు. అది ఇంగ్లీష్లో మీరు అడిగారు కదా, ఒక సామెత ఉంది. అది ఏంటంటే, యు టేక్ ద థీఫ్ అండ్ క్యాచ్ ద థీఫ్. అంటే ఒక దొంగ ఆలోచన దొంగలాగే ఉంటుంది. వాడు దొంగలా ఆలోచించాడంటే వాడి మూవ్స్ కూడా ఆ విధంగానే ఉంటాయి. సో ఆయన ఆలోచన బట్టి ఆయన ఎవరని చెప్పొచ్చు. మీ మీద ఇంకొక నింద కూడా వేశారు. అంటే మీరు కట్టిన హాస్పిటల్స్ ఉన్నాయి కదా, దీనికోసమే కట్టారని చెప్తున్నారు. అంటే జూయిష్ ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఉన్నాయి కదా, అవి మీ ఫార్మర్ ఇన్లాస్ కంపెనీ. వాళ్ళు క్యాన్సర్ మందులు తయారు చేయడానికి కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయాలనుకున్నారు. ఆ ఎక్స్పెరిమెంట్స్ని మనుషుల మీద చేయాలనుకున్నారు. అది మీ హాస్పిటల్లో చేయాలి, అందుకనే మీరు ఇంత ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టారని చెప్తున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళ ఆలోచన మృగాల్లా ఉంటుంది అని. ఇది తప్పు, ఇది చాలా తప్పు. దయచేసి మీరు దీని గురించి డిస్కస్ చేయకండి. అతనికి అసలు బుర్ర లేదు, ఎక్కడో ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు. తెలివి తక్కువ వాడు మాత్రమే కాదు, అంతకంటే నీచమని మనం చెప్పొచ్చు.